హలో అండి, మనమందరం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా. ఈ వీడియోలో చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. ఏం నోముకున్నారో చూద్దామా మరి. వీళ్ళ దాంట్లో స్పెషల్ వచ్చేసి వనదేవత నోము అండి. చాలా బాగుంది. 5గురు కలిసి నోముకున్నారు వనదేవత నోము. ఈ నోము వచ్చేసి చిక్కుడు చెట్టు కింద చీరారాయక పందిర్లో పాగా సెల్లా నోమండి. చూసారు కదా, కింద పందిరి వేసి 30 ఏళ్ళ కిందటి పాగా ఉందంట వాళ్ళ దగ్గర. పాగా సెల్లా పెట్టి నోముకున్నారంట. చెరువుల చామంతులు, గట్టు మీద గన్నేరుల నోము. చూసారా, టబ్స్ పెట్టుకొని దాంట్లో చిన్న చిన్న ప్లేట్లలో చామంతులు వేసి నీళ్ళల్లో పెట్టారంట. చెరువులో చామంతుల నోము, గట్టు మీద గన్నేరుల నోము. మల్లె చెట్టు కింద మౌడులు అంటే మురుకులండి. ఇలా 5గురు నోముకున్నారు కాబట్టి 5 తాంబాలలో 13 మౌడులు పెట్టుకొని నోముకున్నారంట. ప్రతి ఒక్కరు గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. మౌడులు అంటే మురుకులు అన్నమాట. వనదేవత నోము చూద్దామండి, ఎలా నోముకున్నారో. చూస్తున్నారు కదా, 13 వడిబియ్యం ప్యాకెట్లు చేసుకున్నారంట. కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరు తాంబాలంలో 13 వడిబియ్యం ప్యాకెట్లు పెట్టుకొని ఒక చీర పెట్టుకొని నోముకున్నారంట. ఒక వడిబియ్యం ప్యాకెట్ చీర మనం ఉంచుకోవాలి, మిగతా 12 మనము అందరికీ పంచాలి. వనదేవత నోము చూడ, అమ్మవారిని పెట్టి ఎంత బాగా నోముకున్నారు. అన్ని చెట్లు ఉన్నాయి కదా, చెట్ల మధ్యలో అమ్మవారిని బయట పెట్టి చక్కగా నోముకున్నారు. ఇది జంట నోము కాదంటండి, విడివిడిగానే నోముకోవచ్చు. బాగుంది కదండి వనదేవత నోము. ఇలా 3, 4 అలా కలిసి చక్కగా ఈ నోము నోముకోవచ్చు. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చూసారు కదా, పందిర్లో పాగాసెల్ల, చిక్కుడు చెట్టు కింద చీరారాయక నోము. అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి చక్కగా అన్ని నోములు చేసుకున్నారు వీళ్ళు. గులాబీ చెట్టు కింద గులాబ్ జామున్ల నోము. ఇవి పెళ్లి కాని పిల్లలకి ఇస్తారంటండి ఈ నోము. అలాగే ఇంట్లో వాళ్ళు నోముకున్న నోములు కూడా చూద్దాము. పద్మ గారు అలాగే శ్రవంతి గారు నోముకున్న నోములు ఇవన్నీ కూడా. జ్యోతిర్లింగాల 12 జ్యోతిర్లింగాల నోము కోసం పుట్టమట్టితో వాళ్ళు శివలింగాలు చేసుకున్నారంట. ఇలాగా చక్కగా చేసుకొని 12 జ్యోతిర్లింగాల నోము నోముకున్నారు. ఎంత బాగా చేస్తుంది చూడండి, చక్కగా శివలింగ ఆకారం వచ్చి బొట్టు పెట్టి ఎంత బాగా అనిపిస్తున్నాయి. శివలింగాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. డమరుకాలు నోముకున్నారు, త్రిశూలాలు, సుమంగళి నోము, బృందావనం నోము, ఒడిబియ్యం నోము. 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి కదా. సకినాల నోము, అరిసెల నోము, కానీల నోము. అరిసెల వేల్పు, సకినాల వేల్పు నోము అన్నమాట అది. సుమంగళి నోము, సత్యలక్ష్మి, సదాలక్ష్మి, సంధ్యాలక్ష్మి నోము కూడా నోముకున్నారండి. కనిపిస్తుంది కదా, కుంకుమ పెట్టుకున్నారు, గాజులు మాణిక్యాలు పెట్టి నోముకున్నారు. చిలకల నోము, శివముష్టి నోము, లవకుశుల నోము, మెహందీ కోన్స్ నోము. ఇన్ని రకాల నోములు నోముకున్న చూడండి. సౌభాగ్యలక్ష్మి నోము, కానీల నోము, అన్ని రకాల నోములు పెట్టుకున్నారు వాళ్ళు. చాలా బాగున్నాయండి. శ్రవంతి గారు బృందావనం నోము, చెర్ల చామంతులు, గట్టు మీద గన్నేరుల నోము. అందరూ కూడా ఎంత బాగా నోముకున్నారో. బాగున్నాయి కండి, డిఫరెంట్గా కూడా ఉన్నాయి నోములు అన్నీ కూడా. చాలా చాలా బాగున్నాయి. శ్రవంతి గారు సూపర్గా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ నోములన్నీ పంపించినందుకు. బాగున్నాయి కానీ వీళ్ళు నోముకున్న నోములు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వీలైన వాళ్ళు తప్పకుండా ఈ వనదేవత నోము అయితే ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది నోము అయితే, సూపర్గా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. బాజా కూడా పెట్టుకున్నారు, సౌండ్ మీకు వినిపిస్తుంది కదా, బాజాతో నోముకున్నారు వాళ్ళు ఈ నోముని. అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. శ్రవంతి గారు, పద్మ గారు వచ్చేసి కర్మన్ఘాట్లో ఉంటారు. వాళ్ళ మేనత్త గారు ఊర్లో వెళ్ళి చక్కగా కుకునూరుపల్లిలో ఈ నోములన్నీ కూడా నోముకున్నారు. చాలా బాగున్నాయండి. శ్రవంతి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా నా ఛానల్కి పంపించండి. ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. మీ సరికాదండి.